Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right. ఇవాల్టి అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే రీసెంట్ గా తాలిబాన్ బ్యాన్స్ చెస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో చెస్ ని బ్యాన్ చేశారు. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎందుకంటే అసలు చెస్ ని బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే బేసిక్లీ తాలిబాన్స్ ఎప్పటి నుంచి ఇక్కడ దీని మీద ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు దానిని అని అంటే 2021లో తాలిబాన్స్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఆంక్షలు వన్ ఆర్ ద అదర్ వే విధిస్తానే ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా చెస్ అనేటువంటి దాని మీద కూడా ఆంక్షలు ఎందుకు విధించారని అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఎస్పెషల్లీ కాబుల్, దాని క్యాపిటల్ సిటీ అయినటువంటి కాబుల్లో కొన్ని కెఫేస్ లో వీళ్ళు యూత్ ఎవరైతే ఉన్నారో మేల్ యూత్ మాత్రమే, ఫీమేల్ కాదులేండి, మేల్ యూత్ మాత్రమే అక్కడ ఆ కెఫేస్ లో కూర్చొని ఇద్దరు ముగ్గురు అట్లా జూదం లాగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది, టైం పాస్ చేస్తున్నారు చెస్ ని అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇట్ లీడ్స్ టు వాట్ అని అంటే గ్యాంబ్లింగ్ కి దారి తీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే గ్యాంబ్లింగ్ కి దారి తీస్తుంది. గ్యాంబ్లింగ్ అన్నది షరియత్ ప్రకారం, షరియత్ అంటే ఏంటండి, ఇస్లామిక్ లా. షరియత్ ఈజ్ నథింగ్ బట్ ఇస్లామిక్ లా. ఆ ఇస్లామిక్ లా ప్రకారం గ్యాంబ్లింగ్, ఇట్లా జూదం ఆడడం అంటే ఈజీగా మనీ సంపాదించడం, ఇవన్నీ కూడా తప్పు, చేయకూడదు. ఇస్లామిక్ లా షరియత్ ని వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అవుతారు. కాబట్టి ఆ లాలో దీనికి అగేన్స్ట్ గా కొన్ని రూల్స్ ఉండడం వలన దాని ప్రకారమే దీనిని బ్యాన్ చేశారు. ఎప్పటి వరకు బ్యాన్ చేస్తారు అన్నది ఇంకా మనకి తెలియదు. ఫర్దర్ గా ఇప్పుడైతే బ్యాన్ చేశారు. ఎన్ని ఇయర్స్ అది కొనసాగుతుంది, ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తారన్నది మనకు తెలియని విషయం అనమాట. రైట్. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇలాగే మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు మనకి మార్షల్ ఆర్ట్ అంటే ఎయిదర్ కుంఫూను లేదంటే బాక్సింగ్, రెజ్లింగ్ ఇలా ఉంటాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ అంటే ఏంటి అని అంటే దానికంటూ ఖచ్చితంగా ఏమి గైడ్ లైన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు రెజ్లింగ్ ఇలాగే ఆడాలి, బాక్సింగ్ ఇలాగే ఆడాలి అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో అలాంటి గైడ్ లైన్స్ ఏమి ఉండవు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేశారు అంటే తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని బ్యాన్ చేసేసారు. అది బ్యాన్ చేసి తర్వాత ఎందుకు అని అంటే ఇది కూడా సేమ్ షరియా లా ప్రకారం ఇది ఎక్స్ట్రీమ్ వైలెంట్ ఉంది, ఎటువంటి గైడ్ లైన్స్ లేవు కదా, వైలెంట్ ఉంది, ఇన్కంపాటబుల్ ఉంది అని చెప్పేసి, అంటే ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి సెట్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని బ్యాన్ చేశారు. వేరాజ్ ఇప్పుడు చెస్ ని బ్యాన్ చేశారు. చెస్ గురించినటువంటి కొంచెం బ్యాక్ డ్రాప్ మనం చూద్దాం. చెస్ కి ఇంకొక పేరేంటి, అసలు చెస్ యొక్క ఆరిజిన్ ఎప్పుడు ఉంది అని అంటే చెస్ యొక్క అనదర్ నేమ్ రికార్డ్స్ ప్రకారం చతురంగ అని చెప్పేసి అంటాం. 6th సెంచరీలో మనకి ఎస్పెషల్లీ గుప్తాస్ టైం పీరియడ్ అప్పుడు చెస్ అనేది బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది అనమాట. ఈ చెస్ అన్నది 8x8 బోర్డు, అంటే 8 ఇటు 8 ఉంటాయి. టోటల్ గా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 64 స్క్వేర్స్ ఉంటాయి. అదేవిధంగా పర్షియా లాంగ్వేజ్ లో పర్షియాలు దీన్ని ఏ పేరుతో పిలుస్తారంటే చతురంగ అనేది మన ఇండియన్ నేమ్. వేరేజ్ పర్షియాలో వచ్చేసి షత్రంజ్ అని పర్షియాలో దీనికి పేరు. అప్పుడప్పుడు మనం అమ్మాయిలు ఎస్పెషల్లీ మెహందీ పెట్టుకున్నప్పుడు లేదా గోరింటాకు పెట్టుకున్నప్పుడు షత్రంజ్ చేయండి అని అంటారు. రిప్రజెంట్స్ దిస్ ఓన్లీ షత్రంజ్ ఇన్ పర్షియా. అక్కడ కూడా చాలా పాపులర్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది ఇస్లామిక్ కంట్రీ, ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఇరాన్, అదేవిధంగా ఈజిప్ట్, ఇలాంటి దేశాలలో ఇది ఇప్పటికీ కూడా స్టిల్ కొనసాగుతూనే ఉంది. చెస్ ఎక్కడ బ్యాన్ చేయలేదు. ఇది ఒక్కటే ఇప్పుడు రీసెంట్ గా బ్యాన్ చేసింది అనమాట. FIDE హెడ్ క్వార్టర్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సంస్థ ఉంది, దీన్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ ఛాంపియన్షిప్స్ ని కండక్ట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఉంది. దాన్నే ఏమని పేరు అంటే FIDE. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లొసానే, స్విట్జర్లాండ్. మరి మన భారతదేశం నుంచి ఎవరున్నారు, ఫస్ట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరున్నారు అని అంటే విశ్వనాథన్ ఆనంద్ గారు. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అండ్ గ్లోబల్ లెవెల్లో ఈయన 5 సార్లు గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ ని గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఈయన విశ్వనాథన్ ఆనంద్ గారు. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో టాప్ మోస్ట్ ప్లేయర్ ఇన్ చెస్ ఎవరు అని అంటే హీ వాజ్
he is Magnus Carlsen. Magnus Carlsen from the country Norway. Norway capital city వచ్చేసి ఏంటండి ఆస్లో, అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. నార్వే దేశానికి చెందినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇండియా లెవెల్లో విశ్వనాథన్ ఆనంద్ గారు, ఇంకా కోనేర్ హంపి గారు ఉన్నారు, అదేవిధంగా మనకి హారిక బళ్ళారి గారు ఉన్నారు, ఇంకా గుకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రజ్ఞానంద గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ గా మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ చెస్ అండ్ ఎందుకు తాలిబన్స్ షరియా ప్రకారం దీన్ని బ్యాన్ చేశారు, చెస్ ని బ్యాన్ చేశారు. మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే, రీసెంట్ గా చెస్ ని బ్యాన్ చేసినటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. రీసెంట్ గా షరియత్ లా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ఏ స్పోర్ట్ ని బ్యాన్ చేసింది? చెస్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీని బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం చదువుకుంటే వీలైతే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఓకే, ఇంకా ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ లైవ్ సెషన్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ ర్యాపిడ్ రివిజన్ లాగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ లిజనింగ్ టు లైవ్ సెషన్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ? ఎంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ని బట్టి ఐ విల్ బి ప్లానింగ్ లైవ్ సెషన్ మోడర్న్ హిస్టరీ గురించి ఒక లైవ్ సెషన్ ప్లాన్ చేద్దాం. మీ ఇంట్రెస్ట్ ని బట్టే ఉంటుంది. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.